హలో గైస్, ఆగస్ట్ 29 గుడివాడలో ఉన్న గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్కి చెందినటువంటి అందరూ స్టూడెంట్స్ కూడా సడన్గా ఆ రోజు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి వీ వాంట్ జస్టిస్ అని ప్రొటెస్ట్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రొటెస్ట్ ఎంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించిందంటే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ డిస్టిక్ ఎంపీ అయిన కొల్లు రవీంద్రకి అలాగే ఎస్పీ అయినటువంటి గంగాధర్ రావుకి వెంటనే ఆ ఇన్సిడెంట్ జరిగిన చోటు అంటే ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, సో దానిపైన వెంటనే ఎంక్వైరీ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏముంటుందో ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయాలనేసి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేశారు. డైరెక్ట్గా సీఎం దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో వీళ్ళిద్దరూ కూడా వెంటనే కాలేజ్ దగ్గరికి వెళ్ళారు. కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళకు కొన్ని షాకింగ్ నిజాలు అనేవి తెలిసాయి. సో ఆ నిజాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, సార్ మాకు ఈ కాలేజ్లో ఎటువంటి సెక్యూరిటీ అనేది లేదు, ఎటువంటి సేఫ్టీ అనేది లేదు, మా వాష్రూమ్స్లో చాలా హిడెన్ కెమెరాస్ పెట్టున్నారు, ఆ హిడెన్ కెమెరాస్తో మా వీడియోస్ మొత్తం కూడా షూట్ చేసి బయట 100 రూపీస్ నుంచి ఒక్కొక్క వీడియోని 1000 రూపీస్ వరకు అమ్ముకుంటున్నారు. ఇదంతా చేసింది కూడా ఫైనల్ ఇయర్కి చెందినటువంటి విజయ్ కుమార్ అనే అతను అతని గర్ల్ ఫ్రెండ్ అయిన సాత్విక అనే అమ్మాయి ఇద్దరూ కలిసి ఇటువంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల మా ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మా ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మాకు న్యాయం చేయాలి, ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట సర్క్యులేట్ అవ్వకుండా ఆపాలి, దానికి సంబంధించినటువంటి వాళ్ళను అంటే ఇటువంటి పనులు చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం జరిగేటట్టు చేయండి అనేసి అక్కడ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది పోలీసులకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే పోలీసులు స్టూడెంట్స్ ఏం చెప్పారో అదంతా విన్న తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ అంటే ఆ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వస్తువుల్ని, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అలాగే డాక్యుమెంట్స్ ఏమైనా చిన్న ఎవిడెన్స్ ఏదైనా దొరుకుతుందేమో అనేసి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేశారు. ఇదంతా కూడా ఆ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ సో వీళ్ళ ముందరే ప్రతి ఒక్కటి చెక్ చేశారు. కానీ వాళ్ళకు ఎటువంటి ఎవిడెన్స్ అనేది దొరకలేదు అని చెప్పారు. గైస్, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళ చదువుని పాడు చేసుకొని, వాళ్ళ అకాడమిక్ ఇయర్ని పాడు చేసుకొని, వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడేటట్టుగా ఎవ్వరు కూడా కావాలని బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి ప్రొటెస్ట్లు అనేవి ఎవరు చేయరు, స్ట్రైక్లు ధర్నాలు అనేవి ఎవరు చేయరు. మేబీ వాళ్ళు చేస్తున్నారంటే దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రీజన్, మైట్ బి ఖచ్చితంగా అయి ఉంటుంది. సో అలాగే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని డిఫరెంట్ వర్షన్స్ అనేవి కూడా బయటకు వచ్చాయి. అవన్నీ కూడా నేను మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 ఏం చెప్తున్నారంటే, ఈ విజయ్ కుమార్ అండ్ సాత్విక వీళ్ళిద్దరూ కూడా కొన్ని ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నట్టు వాళ్ళు ఓయో రూమ్ కూడా వెళ్ళినట్టు చెప్తున్నారు. అలాగే ఓయో రూమ్ కి వెళ్ళినప్పుడు ఈ విజయ్ అనే అతను వీడియోస్ రికార్డ్ చేశాడంట. ఆ వీడియోస్ రికార్డ్ చేసి సాత్విక అనే అమ్మాయిని బెదిరించడం వల్ల సాత్విక అనే అమ్మాయి ఆ హిడెన్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్లి వాష్రూమ్స్ లో పెట్టింది అని కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా చేయించింది విజయ్ కుమారే అని కూడా ఒక వర్షన్ అనేది బయటకు వస్తుంది. అయితే ఇలా రికార్డ్ అయిన వీడియోలు అతని ఫ్రెండ్స్ కి అలాగే బయట అతని సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకి 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు అమ్ముకునేవాడు అనేసి చెప్తున్నారు. అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అనే దాని గురించి చూస్తే మళ్ళీ మనకి ఇక్కడ 2 వర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి. నెంబర్ 1 ఏం చెప్తున్నారంటే, విజయ్ అనే అతను తన మొబైల్లో వీడియోస్ చూస్తున్నప్పుడు తన ఫ్రెండ్ కూడా చూశాడు. అలా చూసినప్పుడు ఆ వీడియోలో ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి అతనికి అంటే ఎవరైతే చూశారో అతనికి బాగా తెలిసినటువంటి అమ్మాయి. సో అలా ఆ అమ్మాయిని రికగ్నైజ్ చేయడం వల్ల ఈ వీడియోస్ సంగతి బయటకు వచ్చింది అనేసి చెప్తున్నారు. అంటే సెకండ్ వర్షన్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, సో రీసెంట్ గా ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ సీసీ కెమెరా అంటే ఆ వెబ్ క్యామ్ అదే హెడెన్ క్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసింది. దాన్ని చూసి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ స్టూడెంట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల అలా ఒకరు ఇంకొకరికి సో అలా చెప్పడం వల్ల కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఇలా స్ప్రెడ్ అయిన వెంటనే ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు అన్నట్టుగా ఈ వర్షన్ అనేది వినిపిస్తుంది. సో మేబీ ఈ రెండిట్లో ఏది కరెక్టో అంటే ఏది రియలో మనకి ఇంతవరకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. సో మేబీ దీని మీద పోలీసులు అనేవి ఇంకా ఎంక్వైరీ అనేది చేస్తున్నారు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ ఆ స్టూడెంట్స్ అంటే ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 వీక్ బ్యాక్ వాళ్ళ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారంట. సో ఈ విధంగా కాలేజ్ హాస్టల్లో వాష్రూమ్స్ లో సీసీ క్యామ్స్ పెట్టున్నారు, హిడెన్ కెమెరాస్ పెట్టున్నారు, మా వీడియోస్ అన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు, మీరు యాక్షన్స్ తీసుకోండి అనేసి వాళ్ళని అడిగినప్పుడు ఆ మేనేజ్మెంట్ సింపుల్ గా ఆ కంప్లైంట్ ని ఇగ్నోర్ చేసేసింది. మేనేజ్మెంట్ ఆ కంప్లైంట్ ని ఇగ్నోర్ చేసేసి స్టూడెంట్స్ పైనే
మీరు ఈ విషయాలు బయట పెడితే మీ మీదే డ్రగ్స్ కేసు పెడతాము, మిమ్మల్ని లోపలికి తోస్తాము అన్నట్టుగా బెదిరించారు. సో దానివల్ల స్టూడెంట్స్ అక్కడ సైలెంట్ అయిపోయారు. చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. ఇక్కడ షాకింగ్ కలిగించే విషయాలు ఏంటంటే ఇక్కడ ఎవరైతే అక్యూజ్డ్ గా ఉన్నారో అంటే ఈ సాత్విక అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కాలేజ్ నుంచి బయటకు రప్పించాలి అనేసి శతవిధాలుగా ప్రయత్నించారంట. రాత్రి పూట లైట్లు ఆఫ్ చేసి మేనేజ్మెంట్ ఆ అమ్మాయిని కాలేజ్ నుంచి బయటకు పంపించాలి అంటే సేఫ్టీగా పంపించాలి అనేసి ట్రై చేసిందంట. సో అంతలా ఎవరికి తెలియకుండా పంపించాల్సిన అవసరం ఏంటి? సో ఇది మొదటి డౌట్. అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పైన రిమైనింగ్ స్టూడెంట్స్ ఆ అమ్మాయి ఇలా చేస్తుంది అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి ఏ మాత్రం జంకకుండా అవును చేశాను, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించుకోండి, మీరేం చేస్తారు అన్నట్టుగా రిటర్న్ గా వాళ్ళనే బెదిరించింది. ఫోటో కూడా చూసాను మేము. అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. అంతేకాకుండా వాళ్ళని మిడిల్ ఫింగర్ చూపిస్తూ మరి మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా బిహేవ్ చేసింది. గైస్ మీకు ఒక ఆడియో క్లిప్ అనేది చూపిస్తాను. దాంట్లో వాళ్ళ బాధ ఎలా చెప్పుకుంటున్నారో. ఒక అమ్మాయి అయితే లిటరల్ గా నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నట్టుగా చెప్తుంది. సో అంతలాగా ఎవరైనా అంతే కదా, ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఒక వీడియో బయటకు వచ్చిందంటే సో అది ఆ అమ్మాయికే కాదు వాళ్ళ హోల్ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు ఆ అమ్మాయి లైఫ్నే స్పాయిల్ చేస్తుంది. అలాంటి వీడియోస్ బయట సర్క్యులేట్ అవుతున్నాయంటే ఎవరికైనా ఆ బాధ అనేది ఆ భయం అనేది ఉంటుంది. ఒకసారి ఆడియో క్లిప్ అనేది వినండి. అక్క ఎవరో తెలిసిందే. అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. సో మీరు ఇప్పుడు వినుంటారు 2 months నుంచి ఇలాంటివి జరుగుతున్నాయంట. అంటే 300 పైన వీడియోస్ అనేవి కూడా రికార్డ్ చేశారు అనేసి ఈ అమ్మాయి అనేది చెప్తుంది. అయితే మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎప్పుడు పడుతున్నారు, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు. ఎందుకంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారు. అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వార్డెన్ కి చెప్పినప్పుడు వార్డెన్ వాళ్ళని మందలించడం పోయి లేదా వాళ్ళకి ధైర్యం చెప్పడం పోయి లేదా హయ్యర్ మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం పోయి సో ఇదంతా పక్కన పెట్టేసి ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కర్రలు తీసుకుని వచ్చి కొట్టడానికి వస్తుందంట. ఇది అసలు నిజంగా అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఉన్న బాధలు ఏంటి అది అర్థం చేసుకోకుండా రిటర్న్ గా వాళ్ళ మీద అటాక్ చేయడం ఏంటో అసలు అర్థం కావట్లేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ విజయ్ కుమార్ గర్ల్ ఫ్రెండ్ యొక్క ఫాదరు ఒక పొలిటీషియన్ అంట. సో ఈ పొలిటీషియన్స్ కూడా ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తన కూతురి పేరు బయటకి రాకూడదు అనేసి ఇదంతా చేస్తున్నారు అనేసి కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. గైస్ ఇక్కడ ఎక్కువగా మేనేజ్మెంట్ పైనే డౌట్స్ అనేవి మొదలవుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం స్టూడెంట్స్ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు, ఎందుకు ఇగ్నోర్ చేశారు? అండ్ నెంబర్ 2 ఇగ్నోర్ చేయడమే కాకుండా రిటర్న్గా స్టూడెంట్స్ పైనే మీరు ఇలా బిహేవ్ చేస్తే, మీరు ఇలా కంప్లైంట్ చేస్తే మీ మీద డ్రగ్స్ కేసులు పెడతాము అనేసి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే సంథింగ్ ఏదైనా ఉండుంటేనే కదా ఇలా చేస్తారు. ఒకవేళ ఏమీ లేకపోతే ఆ కంప్లైంట్ని సీరియస్గా తీసుకొనేసి అక్కడ దానికి తగినటువంటి అంటే యాక్షన్స్ అనేవి తీసుకుంటారు. అవన్నీ చేయకుండానే రిటర్న్గా స్టూడెంట్స్ని బెదిరించాల్సిన అవసరం అనేది ఏమొచ్చింది? అండ్ నెంబర్ 3 సాత్వికాని ఎవరికి తెలియకుండా ఎందుకు పంపించాలనేసి బయటకు పంపించాలనేసి చూశారు. అంటే ఆ అమ్మాయిని ఎందుకు ఎస్కేప్ చేయాలని చూశారు. దీంట్లో ఖచ్చితంగా రాజకీయ కోణం ఏదైనా ఉందా లేదా మేనేజ్మెంట్ ఏదైనా తప్పు చేసిందా? అండ్ నెంబర్ 4 అనుకున్న విధంగానే సాత్వికాని కాలేజ్ నుంచి ఎవ్వరికి తెలియకుండా midnight కాలేజ్ నుంచి బయటకు పంపించేశారు. సో గైస్ చూశారుగా ఇంత దొంగతనంగా ఎందుకు ఒకరిని ఎస్కేప్ చేయాలని చూస్తున్నారు. నిజంగా ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ పోలీసులు అన్ని చెక్ చేశారు, వాళ్ళకి ఏవి ఎవిడెన్స్ దొరకలేదు అంటే దానికి ముందే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను జాగ్రత్త పడి మొబైల్లో ల్యాప్టాప్స్లో వీడియోస్ అన్ని డిలీట్ చేసి ఉండొచ్చు కదా. ఆ కోణంలో కూడా ఆలోచించాలి. సో ఇక్కడ మనము పైపైనే కాకుండా ఇన్డెప్త్గా కూడా చెక్ అనేది చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ మన టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఆల్రెడీ డిలీట్ చేసిన డేటాను రికవర్ చేసే టెక్నాలజీస్
టెక్నాలజీస్ వచ్చున్నాయి, టూల్స్ వచ్చున్నాయి, లేదా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అంటే విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో అతను క్లౌడ్లో కూడా అంటే డ్రైవ్లో కూడా సేవ్ చేసుకుని ఉండొచ్చు కదా. అండ్ అలాగే అతని మొబైల్ నుంచి లేదా ల్యాప్టాప్ నుంచి ఎంతమందికి వీడియోస్ అనేవి షేర్ చేశారో అవి కూడా మనం టెక్నాలజీ పరంగా తెలుసుకునే ఛాన్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉంది. సో ఆ కోణంలో కూడా పోలీసులు ట్రై చేయాలి. మరి ఎందుకు ట్రై చేయకుండానే ఏమీ లేదు అని చెప్పాల్సి వచ్చింది? అయితే ఇవన్నీ కూడా 1 by 1 ప్రజెంట్ మనకు రైజ్ అవుతున్నటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ప్రతి దానికి కూడా అంటే దేనికి కూడా మన దగ్గర ఆన్సర్స్ అయితే లేవు. టైం గడిచే కొద్దీ ఆన్సర్స్ దొరుకుతాయి అనుకోవాలో, లేదా టైం గడిచే కొద్దీ మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా చేజారిపోతాయి అని ఫీల్ అవ్వాలో తెలియట్లేదు. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగినటువంటి బెంగాల్లో అంటే కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్ కేసు అనమాట. దాని మీద కూడా ఆల్రెడీ వీడియో అనేది చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ కూడా సేమ్ ఇలాగే జరిగింది. టైం గడిచే కొద్దీ ఎవిడెన్స్ అన్నీ కూడా స్మాష్ చేసేశారు. సో సిబిఐ కూడా చేతులు ఎత్తాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ప్రజెంట్ ఎవరికి తెలియట్లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి లేడీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది చాలా డేంజర్. ఒకవేళ ఇది నిజంగానే షేర్ అయ్యింది, ఈ కెమెరాస్ పెట్టారు అని తెలిస్తే, వీడియోస్ షేర్ అయ్యేదని తెలిస్తే మాత్రం వాళ్ళ లైఫ్కి ఇది ఒక థ్రెట్ లాంటిది అని మనం అనుకోవచ్చు. సో ఖచ్చితంగా పోలీస్ కానివ్వండి లేదా గవర్నమెంట్ కానివ్వండి దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు నిజంగా చేసుంటే వాళ్ళ కఠినంగా శిక్షించాలి అనేసి మనం అందరం కూడా కోరుకుందాము. గైస్, ఇది టోటల్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. మేబీ ఇంకా దీని మీద ఫ్యూచర్లో అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా వస్తే మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటున్నాం. అప్పటి వరకు బాయ్.